Hello everyone, welcome back to our channel. This is Bhavya. Welcome to one more vlog. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. అంటే నేను బెంగళూరుకి రిటర్న్ వచ్చేస్తున్నాను కదా, ఆ వ్లాగ్. యాక్చువల్గా వచ్చేసాను. సో ఈ బస్ జర్నీలో నేను ఎంత ఇబ్బంది పడ్డానో అండి, ఆ ఇబ్బంది అంతా లాస్ట్ వ్లాగ్లో చూపించాను. ఒకసారి ఆ వ్లాగ్ చూసేసేయండి, ఇది అర్థమైపోతుంది. అలా ఇబ్బంది పడుతూ బెంగళూరుకి వచ్చాను అనమాట. ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట ఊరు నుండి. సారీ, నా వాయిస్ని కొంచెం బేర్ చేయండి కొన్ని రోజులు. ఇదేమో నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళినాయి ఈ రెండు. ఇంకా మా మమ్మీ ప్యాకింగ్ భయంకరంగా చేస్తారు, మా మమ్మీ డాడీ, లీకేజ్ ఉండకూడదని. ఇది మన మెటీరియల్ కాదు, అశ్విని ఆంటీది. ఆంటీ గీ కావాలని అడిగారు అనమాట, ఇంకా అందుకని తీసుకొని వచ్చాను. అండ్ మిగిలినవన్నీ చూపిస్తాను, ఆగండి ఒక్కొక్కటి తీసి. యాక్చువల్గా కొన్నే తీసానండి బయటకి, ఇంకొన్ని తీద్దామని సూట్ కేస్ దగ్గరికి వస్తే ఇదిగో ఇలా కట్టున్నాను అనమాట. మన అతి జాగ్రత్త. ఇది కట్టేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తీసేటప్పుడు చిరాగ్గా ఉంటుంది. ఈ సూట్ కేసులో పెట్టిన గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం నా ఇష్టం వచ్చినట్టు ప్యాక్ చేసుకున్నా. అంటే కింద పైన సైడ్స్లో మొత్తం బట్టలు పెట్టి ప్యాక్ చేశాను అనమాట. చూద్దాం ఎలా ఉన్నాయో ఇప్పుడు. ఈ రెండు ప్లేట్స్ ఒకటి కొన్నాను ఈసారి వెళ్ళినప్పుడు, ప్లేట్స్ కూడా. ఇదిగో ఈ డీమార్ట్లో ఇవి కొన్ని కొన్నాను. అన్నీ ఒకేసారి చూపిస్తాను అవండి. చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఇంకా ఆ బాక్స్ లోపల చాలా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ అలా కొన్నవన్నీ అలానే ఉంచేసాను ఓపెన్ చేయకుండా. అండ్ ఊరి నుంచి తెచ్చినవి అంతా లగేజ్ అంతా ముందు హాల్లో పెట్టేసి హాల్ని నాశనం చేశాను అనమాట. చిత్ర చాలా నీట్గా క్లీన్ చేసి పెట్టుండింది నేను వచ్చేసరికి. బట్ నేను నాశనం చేయాలి కాబట్టి నా డ్యూటీ నేను చేశాను, తన డ్యూటీ తను చేసింది. అండ్ ఇదిగో ఇంకా నేను వచ్చిన తర్వాత చిత్రకు ఆల్రెడీ తెలుసు అనమాట నేను వస్తే పాడు చేస్తానని. వచ్చిన తర్వాత తనే కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటుంది నెక్స్ట్ డే నుండి. సో ఇంకా అనిల్ ఏమన్నారంటే, ఇదంతా నువ్వు ఇప్పుడే సర్దద్దు, కొంచెం హెల్త్ బాగాలేదు కదా, ముందు ఫుడ్ తినేసి ఆ తర్వాత రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇంకేదైనా ఉంటే చూసుకో, ఇప్పుడు మాత్రం చెయ్యొద్దు అన్నారు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోయామన్నమాట. తను ఏంటంటే నేను అట్లా వాయిస్ పెట్టుకొని డైట్ చేస్తూ అట్లా ఉంటే తనకి నచ్చట్లేదు. ముందు ఏదన్నా ఫుడ్ తినేసి ఆ తర్వాత ఏదైనా చేసుకో అని చెప్పేసి బయటకు తీసుకెళ్లారు. తనేమో కాంబో తీసుకున్నారు, నాకేమో ఇడ్లీ అనమాట. అసలు నేను ఇడ్లీ కూడా తినకూడదు, కానీ అనిల్ కోపంగా ఉన్నారని ఇంకా ఆ రోజుకి తప్పలేదనమాట. అండ్ అనిల్కి నేను ఇంకో షాక్ ఇచ్చేసానండి. ఏంటంటే నేనే కుక్ చేస్తానని చెప్పాను అనమాట. ఎందుకో నాకు బయట ఇంకా తినద్దు అనిపించింది. సో నేను ఏ ఫుడ్ అయితే తింటానో అదే కుక్ చేసుకున్నాను, అనిల్కి కుక్ చేసేసాను అనమాట. షేక్ అయిపోయారు అనిల్, నేను ఎప్పుడు అలా కుక్ చేయను కాబట్టి. సో ఇంక ఇంటికి వచ్చి మెల్లిమెల్లిగా తెచ్చుకున్నాయన్నీ కొన్ని తీసి అండ్ ఫుడ్ కుక్ చేయడానికి అనేసి ఇవన్నీ పెట్టుకొని ఇంకొక సైడ్ రైస్ పెట్టి ఒక సైడ్ కర్రీ చేస్తూ ఇంకో సైడ్ వాషింగ్ మెషిన్ వేసేసి ఉన్నానమాట. అనిల్ షాక్ అయిపోతున్నారు, ఏంటిది ఎప్పుడు ఇంత ఫాస్ట్గా చేయదు కదా, ఇలా చేసేస్తుంది అని అనుకుంటున్నారు అనమాట. ఈసారి అంటే నేను అట్లీస్ట్ 1 డే గ్యాప్ తీసుకున్న తర్వాతే చేస్తాను, బట్ ఈసారి వెళ్ళంగానే స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకో నాకు అలా క్లమ్జీగా ఉంటే ఇల్లంతా ఉంటే అస్సలు నచ్చలేదు. సో చేసేస్తున్నాను. ఇదిగో నాకు కీన్వా నానబెట్టుకో అన్నాను. నేను కొంచెం ఆగి కుక్ చేసుకుంటాను, అప్పటికి లంచ్ తినేదాన్ని కాదు, 4 o'clockకి తినేదాన్ని అనమాట. అండ్ అనిల్ కోసం రైస్ పెట్టి ఇంకో సైడ్ కర్రీ చేస్తున్నాను. అలా నేను అంతా ప్రిపేర్ చేసేయడం అయిపోయిన తర్వాత లంచ్ చేస్తూ టీవీ పెట్టుకున్నాం అనమాట. అంటే నాది లంచ్ కాదు, నేను జస్ట్ అనిల్ పక్కన అలా కూర్చున్నాను కంపెనీ ఇవ్వడం కోసం, ఒక్కరే తినడం ఎందుకని. తను సిరీస్ అనమాట, ఇది చాలా ఫన్నీగా ఉందండి. సేవ్ ద టైగర్స్ పార్ట్ 2 వచ్చింది కదా, సెకండ్ సీజన్ రిలీజ్ అయింది కదా, అదనమాట. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది, ఒకసారి చూడండి. సీజన్ 1 కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అది అయిన తర్వాత చాలాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ వాక్కి వెళ్ళామన్నమాట. చాలా అంటే ఒక 1 or 2 hours పడుకొని ఉంటాను, ఓవర్ నైట్ స్లీప్ లేదు కదా. సో ఇంకా ఈవినింగ్ వాకింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. కాసేపు అలా వాక్ చేస్తే బాగుంటుంది పద, ఇంట్లో ఎంతసేపు కూర్చుంటావు, ఇంకా అంతసేపు పడుకోవద్దు, లేయి రాత్రికి నిద్ర పట్టదు అని చెప్పి అనిల్ అలా తీసుకువెళ్ళారనమాట. ఈవెన్ నాకు కూడా అలా వాక్కి వెళ్ళడం అంటే ఇష్టము. సో ఇంకా ఇద్దరం కాసేపు అలా వాక్ చేద్దామని చెప్పి ఆ ట్రాక్ దగ్గర తిరుగుతున్నాం అనమాట. చూసారా ఎంతమంది ఉన్నారు అక్కడ. కుక్క నా వీడియోలోకి రావాలని ట్రై చేస్తుంది. పెట్టి వీడియోలో పెట్ట
చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చల్లబడుతుంది కదా, ఆ టైంకి అందరు ఇట్లా బయట పార్క్స్కి వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అంతే కదా, మనకి డైలీ ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడే ఇలా రాగలము, డైలీ అయితే అసలు రాలేము కదా. సో ఇది బెస్ట్ టైం అనమాట పిల్లలతో ఉండడానికి కూడా. అండ్ ఇంకా మా వాకింగ్ అయిపోయింది, మళ్ళీ వచ్చేసాము. సో అనిల్ మళ్ళీ టీవీ పెట్టేశారనమాట. నాకైతే అస్సలు కుక్ చేసే ఓపిక లేదు, అందుకే ఆఫ్టర్నూనే ఒకేసారి కుక్ చేసేసాను అనమాట. సో నేను నా ఫుడ్ టైమింగ్ వేరే అప్పుడు, ఐ మీన్ ఈ వీడియో షూట్ చేసినప్పుడు. సో నేను నా ఫుడ్ తినేసి అనిల్ కోసం మాత్రం మార్నింగే కుక్ చేశాను, ఇంక ఇన్నిసార్లు కుక్ చేయలేక. సో తను కూడా డిన్నర్ చేసేసి టీవీ ముందు కూర్చున్నారనమాట. ఈ సిరీస్ అయితే నేనే పెట్టానండి, ఇది బాగుంది బాగాలేదు అనే కామెంట్ అయితే నేను ఇవ్వను. నేను యాక్చువల్గా ఒక ఎపిసోడ్ చూశాను, ఇంకా అక్కడి నుంచి ఏదైనా మనం సిరీస్ ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత ఇంక ఎండింగ్ దాకా చూడాలనిపిస్తుంది కదా. సో అలా చూశాను అనమాట, అందుకే నేను ఏ కామెంట్స్ ఇవ్వను అని చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకా అలా చూస్తూ చూస్తూ అనిలేమో వెళ్ళి నిద్రపోయారనమాట. నేను నెక్స్ట్ డే కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2 డేస్కి వచ్చేలాగా నేను కావలి నుండే తెచ్చుకున్నాను అనమాట స్ప్రౌట్స్. నెక్స్ట్ డే కోసం ఇది పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ కీన్వా కూడా నైటే నానబెట్టుకోమని చెప్పి అశ్విని ఆంటీ చెప్పారు. సో ఇంకా అలానే ట్రై చేద్దామని చెప్పి అది ఈ స్ప్రౌట్స్ కోసము ఇట్లా అన్నీ నానబెట్టేసుకొని అండ్ కొంచెం సర్దేసి పడుకుంటే నాకు ఈజీ అయిపోతుంది కదా అని చెప్పేసి సర్దేసుకొని పడుకోవడానికి రెడీ అవుతున్నాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నేను వచ్చిన రోజు ప్లాంట్స్ని అయితే పెద్దగా గమనించలేదండి, ఎందుకంటే నాకు అంత ఓపిక్గా అనిపించలేదన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూసుకుంటున్నాను ఏంటివి ఇలా అయిపోయినాయి అనేసి. మా కిచెన్ని చూసి భయపడకండి, అనిల్ కుక్ చేస్తే కౌంటర్ టాప్ అంతా ఇలా అయిపోతుందన్నమాట. ఏ వస్తువు ఎందుకు తీస్తాడో ఎందుకు వాడతాడో తనకే తెలీదు. మొత్తానికి అన్నీ తీసి కౌంటర్ టాప్ అంతా ఫిల్ చేసి నా కిచెన్ని నాశనం చేయడమే అనిల్ మెయిన్ మోటో అనుకుంటా. నాకు ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఈ కిచెన్ని ఈ పరిస్థితిలో ఇలా చూసినప్పుడు నా మహిష్మతి సామ్రాజ్యంకి ఏమైపోయింది కట్టప్ప అని అడగాలనిపిస్తుంది అనమాట. కానీ అడగలేను, సైలెంట్గా వెళ్ళి క్లీన్ చేసుకుంటాను అనమాట. మళ్ళీ ఏదన్నా అడిగితే నీకోసమే కదా కష్టపడి కుక్ చేశాను అంటారు. సో ఇప్పుడు ఆ డైలాగులన్నీ వినలేక నేనే క్లీన్ చేసుకుంటున్నాను ఇదంతా. మీలో ఎంతమందికి ఇలాంటి దారుణమైన కిచెన్ని చూసిన ఎక్స్పీరియన్స్ ఉందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి దారుణాలు అయితే నేను పెళ్ళైన కొత్తల్లో చూసేదాన్ని, ఆ తర్వాత పెద్దగా చూడలేదన్నమాట, ఎందుకంటే అనిల్ పెద్ద కిచెన్లోకి రాలేదు. ఆ తర్వాత తను వచ్చినా కూడా నాకు భయమే అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.